నా పేరు రాణి, కొరుట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి. ప్రజెంట్ ఏఆర్ కానిస్టేబుల్గా జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో జాబ్ చేస్తున్నాను. కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుదాం అన్నట్టు అనుకొని యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేసిన ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అన్నట్టని. అప్పుడు ఆ టైంలో నాకు లక్ష్మణ్ సార్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడ ఉందని ఏంటి అని కనుక్కొని ఇక్కడికి జాయిన్ అవ్వడం జరిగింది. క్లాసెస్ పరంగా చాలా బాగా ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ కూడా సార్ అథ్లెట్, సార్ మేడం అథ్లెట్ అవ్వడంతో మాకు నేర్పించేవి టిప్స్ ఎలా పరిగెత్తాలి అనేవి అవన్నీ చాలా బాగా చెప్పేవాళ్ళు. స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు 100 మీటర్స్ ఉండే, అప్పటికి మాకు నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. 100 మీటర్స్ పెట్టినప్పుడు ఆ 100 మీటర్స్ కూడా నేను 50 మీటర్స్ పరిగెత్తేసి నాకు అసలు ఇంకా కొంచెం పరిగెత్తడానికి కూడా ఎనర్జీ సరిపోలేదు, అక్కడికే ఆగిపోయినా. ఆ తర్వాత కొన్ని రోజులకి మాకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం, 800 మీటర్స్ అని చెప్పడం. నేను 800 మీటర్స్ కూడా స్టార్టింగ్ టెస్ట్లో కూడా నేను కొట్టినప్పుడు మొత్తం కొట్టలేకపోయినా, అంటే నార్మల్గా 2 రౌండ్స్ అట్లా వేసేసిన కానీ టైం కూడా నాకు మెరిట్లో రాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో నేను 100 మీటర్సే కంప్లీట్ చేయను, దాన్ని 800 ఎట్లా కొడతా అనేది ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాత లక్ష్మణ్ సార్, పద్మ మేడం టిప్స్ వల్ల, వాళ్ళు ఇచ్చే కోచింగ్ వల్ల లాస్ట్ 3 minutes 27 seconds వరకు అలా పడింది. ఈవెంట్స్ టైంలో అయితే 3 minutes 7 secondsలో 95 మార్క్స్ వచ్చినాయి. 2 seconds తోటి 100 మార్క్స్ అనేది మిస్ అవ్వడం జరిగింది. నాకు రిటర్న్లో కూడా 91 మార్క్స్ వచ్చినాయి. నాకు స్టార్టింగ్లో పోలీస్ దానికి ఏ సిలబస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని నాకు ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా, ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ అనేది బ్రీఫింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని 1 week టెస్ట్లా కూడా పెట్టేవాళ్ళు. టెస్ట్లా కండక్ట్ చేసేసి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా చెప్పేవాళ్ళు. దేంట్లో తక్కువ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ పరంగా వీళ్ళు లో ఉన్నారు అనేది కూడా చాలా స్పెషల్గా ఇంట్రెస్ట్ చూసుకునేవాళ్ళు. ఫస్ట్ అటెంప్ట్లోనే పోలీస్ జాబ్ కొట్టడంలో నా పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్, అలానే లక్ష్మణ్ సార్ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా చాలా వరకు ఉంది. నాకు పోలీస్ జాబ్ రావడం వల్ల మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, అలానే నేను కూడా హ్యాపీగా డ్యూటీ చేసుకుంటున్నాను. జాబ్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందా, సెకండ్ అటెంప్ట్లో వస్తుందా అని మిగతా వాళ్ళని చూసి భయపడకుండా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ అనేది మీకు వస్తుంది. చూశారు కదా, ఫస్ట్ అటెంప్ట్స్లోనే మనకు రాణి జాబ్ కొట్టడం జరిగింది. అంటే మంచి గైడెన్స్ రిటర్న్లో కానీ గ్రౌండ్లో కానీ మంచి గైడెన్స్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్స్లో కూడా జాబ్ కొట్టచ్చు. మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ను యూజ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.